కాక్రోచ్ పార్టీ నిరసన తెలుపుతోంది. జంతర్ మంతర్ కు భారీగా విద్యార్థులు కాక్రోచ్ పార్టీ మద్దతుదారులు చేరుకుంటున్నారు. సాయంత్రం 5 గంటల వరకు నిరసన తెలుపబోతున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ కాక్రోచ్ పార్టీ మద్దతుదారులంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. నేట్ ప్రశ్నాపత్రం లీక్ ఘటనకు ధర్మేంద్ర ప్రధాన్ బాధ్యత వహించాలంటూ సీజేపీ డిమాండ్ చేస్తోంది. ముందు జాగ్రత్తగా జంతర్ మంతర్ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. సో ఇప్పుడు జంతర్ మంతర్కి సంబంధించి అంటే జంతర్ మంతర్ దగ్గర బొద్దింక జనతా పార్టీ సీజేపీ నిరసన ఇప్పటికే మార్నింగ్ నుంచి నిరసన వ్యక్తం చేస్తోంది. పార్టీకి సంబంధించినటువంటి వ్యవస్థాపకుడు అభిజిత్ దీపక్ కూడా అక్కడే ఉన్నారు. సో వేలాది మంది నిరసనకారులు కూడా అక్కడ గుమిగూడడం జరిగింది. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి ధర్మేంద్ర ప్రధాన్ అంటూ కూడా డిమాండ్లు వినిపిస్తున్నాయి. అభిజిత్ ఈరోజు ఉదయం 7:45 అమెరికా నుండి ఢిల్లీకి చేరుకున్నారు. సుమారు గంట తర్వాత అతను విమానాశ్రయం నుంచి బయటకు వచ్చారు. అయితే ఆ గంట ఆలస్యానికి గల కారణాలు మాత్రం తెలియలేదు. బట్ అభిజిత్ చేతిలో అంబేద్కర్ పుస్తకం ఉంది. ఆ పుస్తకాన్ని చూపిస్తూ ఆయన ఎయిర్పోర్ట్ నుంచి జంతర్ మంతర్ దగ్గరికి చేరుకోవడం జరిగింది. జంతర్ మంతర్ దగ్గర సీజేపీ నిర్వహిస్తున్నటువంటి మొట్టమొదటి నిరసన ప్రదర్శన ఇది. దీంట్లో భాగంగా నీట్ యూజీ పేపర్ లీక్కు సంబంధించి, అట్లాగే సిబిఎస్ఈ సంబంధించి తో పాటు సియుఈటి ఎస్సీజెడ్డి వంటి పరీక్షల్లో జరిగినటువంటి అవకతవకలకు వ్యతిరేకంగా నిరసన జరుగుతోంది. సో ఈ బొద్దింకల పార్టీ దిగుతోంది. ఇక రాజకీయంలో చక్రం తిప్పే అటువంటి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. యువత మొత్తం కూడా సీజేపీకి మద్దతుగా నిలుస్తున్నారు. సో ప్రతి రాష్ట్రంలో కూడా నిరసనలు వినిపిస్తున్నాయి. ఈవెన్ పంజాబ్ లాంటి రాష్ట్రంలో కూడా సీజేపీ నిరసనలు కనిపిస్తున్నాయి. రైట్, మాట్లాడదాం ఈ నిరసనలకు సంబంధించినటువంటి అంశాలు కానీ నిరసనలకు సంబంధించినటువంటి అక్కడ అంటే పర్మిషన్లు కూడా మొదటగా రాలేదు. బట్ తర్వాత సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు వచ్చాయి. మా కరెస్పాండెంట్ సునీల్ అందుబాటులో ఉన్నారు. సునీల్, సీజేపీ నిరసనలు మొట్టమొదటి నిరసన ఈరోజే స్టార్ట్ అయింది. సో